రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని హెచ్పీ పెట్రోల్ బంక్ సమీపంలో మండల గౌడ సంఘ భవనానికి గౌడ కులస్తుల ఆధ్వర్యంలో చిదుకు రాధా గోవర్ధన్ గౌడ్లు భూమి పూజ నిర్వహించారు. గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు చిదుకు గోవర్ధన్ గౌడ్ మాట్లాడుతూ ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మండల గౌడ సంఘ భవన నిర్మాణ కళ నేటితో నెరవేరిందని, ఎన్నో పార్టీలు అధికారంలో ఉన్న మండల గౌడ సంఘ భవన నిర్మాణానికి ఎవరూ సహకరించలేదని, గౌడ కులస్తుల కోరిక మేరకు కుల బాంధవులను ఏకతాటిపై తీసుకురావాలనే ఉద్దేశంతో నిర్ణయించుకున్న గోవర్ధన గౌడ్ సుమారు 11 లక్షల విలువ గల 310 గజాల స్థలాన్ని గౌడ కులస్తులకు అప్పగించి గౌడ సంఘం పేరు పైన బాండ్ పేపర్ రాసి అప్పగించారు. ఈ స్థలాన్ని నిర్వీర్యం చేయకుండా ప్రతి ఒక్కరూ భవన నిర్మాణానికి పూనుకోవాలని మండల అధ్యక్షులు గంట కార్తిక్ గౌడ్ పెద్ద మనసు చేసుకుని భవన నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వడానికి ముందుకు వచ్చినందుకు సంతోషంగా ఉందని, కార్తిక్ గౌడ్ను ఆదర్శంగా తీసుకుని దాతలు ముందుకు రావాలని, అలాగే కుటుంబానికి 500 రూపాయల చొప్పున జమ చేసి నిర్మాణానికి పూనుకోవాలని, అన్ని పార్టీలను గౌరవించాలని, నిర్మాణానికి ఏ పార్టీ సహకరించినా నిరాకరించవద్దని, భవిష్యత్తులో కూడా గౌడ కులస్తులకు అండగా ఉంటానని, నిర్మాణం వెంటనే ప్రారంభించిన సంవత్సరంలోగా పనులు పూర్తి చేయాలని తెలిపారు. గౌడ కులస్తులు చిదుకు రాధా గోవర్ధన్ గౌడ్ను సన్మానించి సంఘం భవన నిర్మాణానికి స్థలం కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గంట కార్తీక్ గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొండ రమేష్ గౌడ్, ఆకుల మురళీమోహన్ గౌడ్, ఉపాధ్యక్షులు కోల నారాయణ, కదిరి అంజా గౌడ్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, కోశాధికారి సుధాకర్ గౌడ్, డైరెక్టర్లు, మాజీ వైస్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ గౌడ్, గ్రామ ప్రెసిడెంట్లు, గౌడ కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోజు ఎల్లారెడ్డిపేట మండల గౌడ సంక్షేమ సంఘం భవన నిర్మాణ కోసం భూమి పూజ చేయడం జరిగింది. అయితే ఎన్నో రోజుల కళ ఉండేది. కనీసం నాకు అనిపిస్తుంది, నాకు చెప్పి మా బొగ్గం రంగయ్య మామ ఫస్ట్ కలిసిండు, ఒక పెళ్లిలో కలిసి నా జీవితంలో ఇవన్నీ చేసుకుంటూ వచ్చిన కొంత పెద్ద అవసరం, కానీ ఒక జాగి నాకు అవసరం, ఒక స్థలం ఇస్తే మేము ఎట్లా కింద మీద వాడు మేము కట్టుకుంటాము, మీకు చేయాలని చెప్పి ఆయన మనం కోరిన తర్వాత మళ్ళీ మండలంలో అందరు పెద్ద మనుషులు వచ్చి కలిసిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చింది. నేను కూడా అరే బాబు ఇస్తే మరి వీళ్ళు కట్టరా మరి ఇచ్చిన వాళ్ళు అయితే మస్తుకున్నారు, లేకపోతే ఆ జాగాలు అమ్ముకొని ఎటువంటి ఆగమైన ఉండరు. అయితే ఆ విధంగా కాకుండా మీరు ఏం చేస్తారంటే, అదే విధంగా మన మండల అధ్యక్షుడు కార్తిక్ గౌడ్ ముంగటికి వచ్చి 5 లక్షల రూపాయలు నేను ఇస్తానే, ఇంకా మిగిలిన ఎవరైనా నన్ను చూశాను ఇంకా అందరు కలిసి ఇస్తారని చెప్పి ఒక ఉద్దేశంతో ఇది కట్టేందుకు ఒక 5 లక్షల డొనేషన్ ఆయన చేసింది ఫస్ట్. తద్వారా ఎంతవరకు పని అయితే అంతవరకు జరుగుతుంటుంది. మళ్ళీ 3 లక్షల రూపాయలు బండి సంజయ్ గారు ఆయన కూడా ఇవ్వడం జరిగింది. ఆయన కూడా ధన్యవాదాలు. మా గౌడ సంఘం తరఫు నుంచి ఎవరు ఇచ్చినా కూడా వాళ్ళు స్వీకరిస్తాము. ఈ పార్టీ అని కాదు, ఆ పార్టీ అని కాదు, అందరూ మా వాళ్ళే. మేము అన్ని పార్టీలలో ఉన్నాం, ఒక పార్టీ అని కాదు. బీజేపీలు ఉన్నాము, కాంగ్రెస్ ఉన్నాము, ఇప్పుడు తెలుగుదేశంలో కూడా మా లీడర్లు ఉన్నారు కొందరు. ఇప్పటికైనా ఉన్న పార్టీ లేకుండా కూడా అటువంటి దానిలో ఉన్నాము. బీఆర్ఎస్లు ఉన్నాము, బీఎస్పీలు ఉన్నాము. అందుకోసం అందరం కృషి చేయాలి. మన గౌడ సంఘ భవనం ఒక దివ్య భవంగా మనకు కనబడాలి. ఈ జాగాలు ఎల్లారెడ్డిపేట మండలంలో ఫస్ట్ మనం ఇదొకటి అనుకొని చిరకాల వాంఛ మరి నెరవేరుస్తుంది. అయితే దీనికోసం డొనేషన్లు కూడా మనం ఏం చేయాలంటే, ఒక పాలకు 500 రూపాయలు మీరు అందరినీ నేను అడిగేది ఏంటంటే, పాలు ఒక పాలు ఉంది అనుకోండి, మనది పాలకు 500 రూపాయలు మీరు జమ చేయాలి. జమ చేసి గౌడ సంగమం భవనానికి మీరు నిర్మించుకొని, మళ్ళీ కొంతమంది మహారాష్ట్ర వేరు ఉన్నారు, కొంతమంది ఇక్కడ ఉన్నోళ్ళు అక్కడ ఉన్నారు, అది తర్వాత మీరు జమ చేసుకోవాలి. ఫస్ట్ మన దగ్గరికి ఇన్ని పైసలు ఉన్నాయి, మాకు ఇన్ని తక్కువ పడుతున్నాయని పోతే ఎవడన్నా మనకు పైసలు ఇస్తారు. ఏమి లేక మనం పోయినామనుకోండి, రూపాయి కూడా ఎవడు ముంగటికి వచ్చి ఇయ్యడు. అందుకోసం మంగాలు మనం మన సంఘం నుంచి మన ఊర్లో నుంచి మా బొప్పపురం ఉంది, మా దగ్గర 60-70 వాళ్ళు ఉంటాయి, మనిషికి 500 ఇట్లా జమ చేసి ఇయ్యేది. 500 పెద్ద ముచ్చట కాదు. ఒక రోజు కూర్చుంటే ఎక్కడన్నా మనం ఏమైనా పని చేస్తే అన్నీ అయిపోతాయి. కాబట్టి దాని గురించి కూడా మీరు ఆలోచించి అందరు పెద్ద మనుషులు సమన్వయంగా, అంటే ఇలా రాజకీయంగా కానీ నేను పెద్ద అనుకోకూడదు. ఎవరం పెద్ద కాదు, సంఘం కులం ఉంటే మనం ఉన్నాం. మన ముఖాలు ఉంటే ఎవడన్నా నిలిచిపారేస్తాడు. మన 10 కట్టలు ఒక జాలకు వచ్చిన 20 ఒక జాలకు వచ్చినట్టే మన బలం పెరిగింది. ఇదే 2 ఏళ్ల నుంచి మీరు చూస్తున్నారు మనం ఏ విధంగా తీసుకొస్తున్నాం ముంగడికి పోయేందుకు. మన గౌన్ల కులం ఎట్లా ముంగడికి పోవాలి, ఎవరికేం రావాలి, ఎవరిని మన మీద అన్యాయాలు చేస్తుంటే మనం ఎట్లా చేయాలి, వాళ్ళని తింపుకొట్టాలని మనం తింపుకుంటూ వచ్చినాం. రాజకీయవేత్తలు వాళ్ళు ఆశ్వాసనలు ఇస్తారు, ఇచ్చినప్పుడు నెరవేర్చేందుకు మనం ముంగడికి ఓడుతుంది, మన కంటకు ఆడుతుంది. నేను కంట కావాలంటే మాత్రం మనకి ఏవి పనులు కావు. వాళ్ళని విలువూరి ప్రతి ఒక్కరిని కూడా పిలిచి, ఇక్కడ ఇది అవుతుంది అయ్యా, మరి మనం కడుతున్నాము, కొంత మీరు డొనేషన్ ఇయ్యదని చెప్పి వాళ్ళని అడగండి. ప్రతి ఒక్కరు మనం అడుక్కునే బాధ్యత మనది కదా. సమాజం లోపల మనం అందరితో ఉన్నాం, అందరితో కలిసిమెలిసి ఉంటాం, అన్ని కులాలతో కలిసిమెలిసి ఉంటాం. కాబట్టి మన సంఘం ముంగడుకోవాలి. ఇవన్నీ మీరు రాజకీయాలను బందుకు పెట్టుర్రి. లేకపోతే దత్తారి సార్, లేకపోతే కుండ రమేష్ గిల్గిల్లు ముంగడుకుంటారు, లేకపోతే 10 మందే ఉంటారు, రంగగూడే ఉంటారు, అట్లా అనుకోకూడదు. ఎవరున్నా
మనకు కావాల్సిన సహాయం ఒక ఊరు నుంచి ఒక 20 వాళ్ళు ఉన్నాయి, మనిషికి 500 అంటే ఎన్ని అవుతాయి? 10,000 అవుతాయి. ఇటువంటి మన 10 లక్షలు జమున్నాయి, 15 లక్షలు జమున్నాయి అంటే మనం బయటకు పోతాం. నేను చెప్తాను మీకు ఎక్కడెక్కడికి పోవాలి. కొన్ని జాగాలు మన దగ్గర ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా, ఈ ఏరియాలో ఉన్న వాళ్ళు కూడా మనకి ఇస్తారు. ఆ విధంగా మీరు ఒక ప్లాన్ మంచిది తీసి మంచి పద్ధతితో మీరు చేసుకొని దీన్ని ఒక కొలిక్కి తేవాలి. మళ్ళీ సర్వై పాపన్న విగ్రహం కూడా ఇక్కడ మనం పెడదాము. దాన్ని నేనే పెట్టిస్తా, ఒకటి చిన్నది మంచిది ఒకటి తీసుకొచ్చి ఆ విధంగా చేద్దాం. ఇప్పుడు కట్టిన తర్వాత దాని పైన పెడదాం. ఎప్పుడు వచ్చినా కూడా మనది ఇక్కడ ఆఫీస్కి వచ్చారు అనుకో మీరు, మనకు ఉంటుంది. ఒక రేణుక అమ్మవారు ఒక మూలకు ఎక్కడైతే పంతులను అడుగురి, దేవుని ప్రతిష్ఠించుకుందాం. నచ్చిన వాళ్ళు ఉంటారు, చిన్నగా కొబ్బరికాయ కొట్టుడా, పసుపు పెట్టుడా, ఏం పెట్టుడా అంటే కొద్దిగా ఆధునికంగా ఉంటుంది మనకు, అంటే దైవభక్తి కూడా ఉంటుంది. ఆ రెండు కలుపుకొని మనం పోవాలి. నా ధర్మపత్ని రాధ, ఆమె ఎంతో సహకారం ఉంది నాకు. నేను అంతా ఈ 2-3 ఏళ్ళ నుంచి నేను చేసుకుంటూ పోయిన పనులాలు ఇక్కడ. ఆమె చేదోడు వాదోడుగా నా ఎంబడుండి చెయ్యి, గరిబిగాలు ఉన్నారు కదా, నువ్వు చేస్తే ఏం కాదు, ఏదో మంచిగా అయిపోతుంది. మనం కూడా గరిబిగాలు ఉన్నాం మా జమాన్లో, మన దగ్గర ఏం లేకుండే. నాతో నిజాల్లో తాళ్ళు ఎక్కినైనా ఎల్లగోడు ఉన్నాడు, ఆరటెల్లయ్య ఉన్నాడు, మా లక్ష్మీనారాయణ తమ్ముడు వెలిగించినాడు, లచ్చన్న కూడా తెలుసు, చాలా మంది దుమాల వాళ్ళకి ఇవన్నీ తెలుసు. ఇంత కష్టపడి నేను పైకి వచ్చినప్పుడు అందరు నా వాళ్ళు నాకంటే ఎక్కువ సంపాదించడం ఉన్నారు, కానీ ఒక రూపాయి ఇవ్వమంటే ఇస్తలేదు. కానీ వాళ్ళకు కూడా దేవుడు సద్బుద్ధి ఇచ్చి వాళ్ళు కూడా మనకి ఇచ్చి మన సమాజం కోసం వాళ్ళు ముంగడికి రావాలని కోరుకుంటూ, మీ అందరి ఆశీస్సులు ఆశీర్వాదాలు ఎప్పుడు ఎల్లవేళలా ఆ ఎల్లవతల్లి ఆశీస్సులు నా వెంబడి ఉంటాయని చేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై గోవర్ధన్.